Before we worship the Lord, let's turn to the scripture portion for 1 Timothy. ప్రభుని ఆరాధించుకు మునుపు దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక Chapter 3 and verse 16. 3వ అధ్యాయము 16వ వచనం. 1 Timothy chapter 3 and verse 16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. Shall we all read together? అందరం కలిసి చదువుకున్నాం. And without controversy, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. shall we pray? ప్రార్థించుకుందాం. Our heavenly loving gracious Father, మా ప్రేమగల కృపగల పరలోకమందున తండ్రి, once again coming under the sprinkling of the precious blood of our Savior and Lord Jesus Christ, we come to your most holy presence. మరొకసారి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతంగా అతి పరిశుద్ధమైన రక్త ప్రోక్షణకి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశిస్తున్నాం. Thank you, Lord, for this day which you have given to us. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి వందనాలు. Thank you, Lord, for the Lord's day, the only day which we have as a day in our lives in which you have brought us into your house to worship you in spirit and in truth. ప్రభా, ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించలాగిన మా యొక్క జీవితాల్లో మాకందరికీ ప్రభు దినముగా ఈ యొక్క ప్రత్యేక దినాన్ని మాకందరికి అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Heavenly Father, we worship you, we thank you because of the great privilege of being born again and being called into your fold, Heavenly Father. ప్రభా, మేము తిరిగి జన్మించబడి మీ మందులోనికి పిలువబడిన వారుగా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. Thank you, Heavenly Father, because you sent your Son, Lord Jesus Christ, to die on the cross, to shed his blood, to break his body and to redeem us from all our sins and trespasses. ప్రభా, మా యొక్క అపరాధములు పాపములన్నిటి నుంచి మమ్మల్ని విమోచించినట్లుగా విడిపించినట్లుగా మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మీరు ఈ లోకానికి పంపించి ఆయన శిలువ మీద మరణించి రక్తమును కార్చి సమాధి చేయబడి తిరిగి లేచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. We were lost in our sins and trespasses, we were so wicked before you, but you loved us so much and you redeemed us from all our sins in the blood of your Son. ప్రభా, మా యొక్క అపరాధం చేత పాపం చేత మేము తప్పిపోయి మీకు వ్యతిరేకంగా మీకు శత్రులుగా ఉన్నప్పటికీ మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి యొక్క రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకే వందనాలు. Thank you, Heavenly Father, because you loved us so much in that, Lord, you esteemed us more, you loved us more, the people of the world, the sinners, that you gave your only begotten Son to the excruciating, painful death on the cross. ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారు శిలువ మీద ఎంతో భయంకరంగా ఘోరమైన ఆ యొక్క బాధ నొప్పిని అనుభవించినంతగా మమ్మల్ని ప్రేమించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. And Lord, this morning hour we have come into your presence to thank you, to worship you for the love which you have showed upon us. ప్రభా, మా మీద మీరు కుమ్మరించిన ఆ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మేము వచ్చినాం. Lord, we are unworthy. ప్రభా, మేము అయోగ్యులం. ప్రభా, Sanctify us afreshly in Lord Jesus' precious blood. ప్రభా, మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త రక్తంలో మమ్మల్ని మరి ఒకసారి పరిశుద్ధపరచవలసిందిగా కోరుతున్నాం. Make us holy and acceptable to you, and may our lips be touched, so that, Lord, the worship which we bring into your presence may be accepted before you. ప్రభా, మేము మమ్మల్ని అంగీకార యోగ్యులుగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి. తద్వారా మేము మీకు అర్పించే ఈ యొక్క ఆరాధన యోగ్యమైన రీతిగా మీకు అంగీకార యోగ్యంగా ఉండినట్లు మా యొక్క పెదవులు తాకమని ప్రార్థిస్తున్నాం. Be with us amidst us. ప్రభా, మీరు మాతో ఉండండి, మా మధ్యలో ఉండండి. Remember both of us, Lord, unworthy vessels, hide us behind your cross, sanctify us, and make us only as your mouthpieces. ప్రభా, మరి ఒకసారి మా ఇరువురిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, యోగ్యులమైన మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మీ యొక్క రక్త ప్రోక్షణలో మమ్మల్ని కడిగి కేవలం మీ యొక్క నోటి బూరగా మమ్మల్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. Fill us, Lord, with your word and with your spirit. ప్రభా, మీ యొక్క ఆత్మతోను మీ యొక్క వాక్యముతోను మమ్మల్ని నింపండి. Asking thee for your presence amidst us, we pray in the highly exalted, sweet and precious name of our Lord and our Savior Jesus Christ. మీ యొక్క సన్నిధిని మా మధ్యలోని కోరుకుంటూ మా ప్రభును రక్షకుడైన అతి మధురమైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. First Timothy chapter 3 and verse 16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16. And without controversy, great is the mystery of godliness. God was manifest in the flesh, justified in the spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడని ప్రజల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. Here we are seeing the mystery of godliness.
ఇక్కడ దైవభక్తిని గూర్చిన మర్మము మనకు కనబడుతుంది. It is a mystery which is written here. ఇక్కడ రాయబడినట్లు అది ఒక మర్మము. Godliness is a mystery. దైవభక్తి అనేది గుర్చింది ఒక మర్మముగా కనబడుతుంది. People take godliness so easily. దేవుని భక్తిని గురించి ప్రజలు చాలా సాధారణంగా చూస్తూ ఉంటారు. In the world, there are so many gods and goddesses. లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. Man-made God, new gods, old gods. మనుషులు తయారు చేసిన వాళ్ళు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. And as days go by, as days go on, there will be new gods which will be added to the already existing list. అలా దినములు గడిచే కొద్దీ పాత ఉన్న లిస్ట్కి ఇంకా కొత్త ఇంకా బోళ్ళని జత చేయబడవచ్చు. But here we are reading about the godliness about or relating to the only true God, the God of the Bible. అయితే ఇక్కడ మనకి చెప్పబడుతుంది నిజమైన యథార్థవంతుడైన దేవుడు, బైబిల్ గూర్చిన దేవుని గూర్చిన దైవభక్తిని గురించి మాట్లాడుతున్నాడు. We should know who he is whom we are worshipping. ఆయన ఎవరిని ఆయన మనం ఆరాధిస్తున్నాం అనేది మనకు తెలియాలి. We are worshipping the creator God. మనము సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తున్నాం. We are not worshipping a new God. We are worshipping the old God, the only self-existing God from the start of the universe and from before. మనం ఏ కొత్త దేవుణ్ణి ఆరాధించట్లేదు కానీ ఒకే ఒక్కడు ఆది సంభూతుడు, మొదటి నుంచి ఉన్నవాడు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన వాడిని మనం ఆరాధిస్తున్నాం. And in Exodus chapter 3 verse 15, నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనంలో there God himself declares what his name is. అక్కడ దేవుడు స్వయంగా తన పేరును బయలుపరుచుకుంటూ వచ్చాడు. And God said moreover unto Moses, thus shalt thou say unto the children of Israel, the Lord God of your fathers, the God of Abraham, the God of Isaac, and the God of Jacob hath sent me unto you. This is my name forever, and this is my memorial unto all generations. నిర్గమకాండము 3:15. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. We have come to worship God Jehovah. యెహోవా దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చున్నాం. There is no other God apart from him, the scripture declares. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఆయనకు తప్ప, ఆయన మినహాయించి ఇంకా వేరే దేవుడు లేడు. Exodus chapter 15 verse 3. నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వచనం. The Lord or Jehovah is a man of war. The Lord is his name. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. Our God is Jehovah. మన దేవుడు యెహోవా దేవుడు. This is his name. అదే ఆయన నామము. There is no other name apart from this name. ఈ నామం మనకి తప్ప వేరే నామం ఇంకొకటి లేదు. Isaiah 51 verse 15. యెషయా 51:15. But I am the Lord thy God, that divided the sea, whose waves roared. The Lord of hosts is his name. నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపువాడను నేనే, సైన్యములకు అధిపెద్ద యెహోవా అని ఆయనకు పేరు. Isaiah chapter 45 verse 5. యెషయా 45:5. I am the Lord, and there is none else. There is no God beside me. I girded thee, though thou hast not known me. యెషయా 45:5. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. The Lord Jehovah is saying, I am Jehovah, and there is none else. దేవుడు స్వయంగా తానే సెలవిస్తున్న మాట, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. There is no other God in the whole universe. Only God Jehovah is the God. సర్వ సృష్టి అంతటిలో కూడా ఇంకా మరి యొక్క దేవుడు లేడు, యెహోవా దేవుడే దేవుడు. He himself says, there is no God beside me. ఆయన స్వయంగా చెప్తున్నాడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. He is the only existing one. ఆయనే నిత్యత్వం నిరంతరం ఉన్నవాడు. All the nations have got their own gods. ప్రతి దేశానికి తమ స్వంత దేవతలు దేవుళ్ళు ఉన్నారు. They have their own gods whom they worship. వారు ఆరాధించే దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకి. But we worship our God Jehovah. అయితే మనం ఆరాధించేది మన దేవుడైన యెహోవాను. Only God Jehovah we worship, nobody else. ఇంకెవరూ లేరు ఈ దేవుడైన యెహోవాను తప్ప. And this God is our Father. ఈ దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. And he says, I girded thee, though thou hast not known me. నేను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను కప్పి ఉన్నానని చెప్తున్నాడు. We never knew him. అది వరకు మనం ఆయన ఎరగలేదు. We were Gentiles. అన్యులుగా ఉంటూ వచ్చాం. But he loved us. అయితే ఆయన మనల్ని ప్రేమించాడు. He cares us. ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు. He wanted us that we should be in his kingdom. ఆయన రాజ్యంలో మనం సదా ఉండాలని ఆయన కోరుకున్నాడు. That's why he sent his son Lord Jesus into this world. అందుకే తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని లోకంలోనికి పంపించాడు. We know that
the scripture declares that all have sinned and come short of the glory of God. మనకు తెలుసు, లేఖనాలు సెలవిస్తున్నాయి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. With our fallen, sinful, wicked nature, we cannot inherit the glorious kingdom and the glorious presence of God. కాబట్టి ఆ పడిపోయిన దుష్ట స్వభావం కలిగిన ఆ యొక్క స్వభావంతో మనం ఎప్పటికి కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేం, ఆయన సన్నిధిలో ఉండలేం. But in order to keep us with him, God sent his only begotten Son, Lord Jesus, so that we may be redeemed and we may be added into his kingdom. అయితే ఆయనతో పాటు సదాకాలం మనం జీవించడానికి యేసు ఆయన ద్వారా మనం విమోచించబడి ఆయన రాజ్యంలో ఉండునట్లుగా యేసు ప్రభువారిని ఆయన మన కొరకు పంపించినాడు తండ్రి. Today morning we'll see about 5 things about who Lord Jesus and what he had done for us, and then enter into worship to worship the Heavenly Father. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు ఎవరు, ఆయన మనకి ఏం చేశాడన్న 5 విషయాలు మనం చూసుకొని ఆ తర్వాత ఆరాధనలో ప్రవేశిస్తాం. Galatians chapter 4 and verse 4. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. But when the fullness of the time was come, God sent forth his Son, made of a woman, made under the law. అయితే కాలము గలతీ 4:4 అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి, మనకి ఆఖరిలో ఉన్నది ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను. This talks about the humanity of Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన మానవత్వవాదం గురించి చూపిస్తున్నారు. He was made of a woman. ఆయన స్త్రీ యందు పుట్టి. He is not a supernatural person. అంటే మరి అతీతంగా వచ్చిన ఆయన కాదు. He is not an alien who dropped down from heaven. లేకపోతే వేరే మనకి తెలియని దాంట్లోంచి దిగి వచ్చిన ఏలియన్ లాగా కూడా కాదు. Or he is not a person who suddenly appeared from nowhere as an adult, as if he is coming from somewhere. లేకపోతే ఉన్న పాటన పెద్దవాడుగా ప్రత్యక్షమైపోయి, అంటే ఎక్కడో నుంచి ఉన్న పాటన ప్రత్యక్షమైనవాడు అలా కూడా కాదు. No. Lord Jesus was born of a woman just as we all are born. మనం ఏ రీతిగా సాధారణంగా పుడతాము అలాగే ప్రభువారు కూడా స్త్రీ యందు పుట్టినాడు. Because he took the humanity. ఎందుకంటే మానవ రూపాన్ని ధరిస్తూ వచ్చినాడు. He being God, he took up humanity. దేవుడైనప్పటికీ మానవ ఆకారంలో వచ్చినాడు. This is the mystery. How God became flesh and blood is the mystery of godliness. కాబట్టి దేవుడు ఏ రీతిగా శరీరుడిగా ప్రత్యక్షమైనాడో అది ఒక మర్మముగా ఉంది. Genesis 3 ఆదికాండము 3వ అధ్యాయము verse 15. 15వ వచనం. There it is written that Lord Jesus Christ is going to be born of a woman to bruise the head of the evil one. అక్కడ రాయబడింది ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దుష్టుని తలను చితగొట్టడానికి స్త్రీకి పుడతాడు అన్న విషయాన్ని అక్కడ రాసించినాడు. Shall we all read together all the references whatever we go to? మనం చూసుకుంటున్న ఆ వచనాలన్నీ అందరం దయచేసి కలిసి చదువుకుంటానికి ప్రయత్నం చేద్దాం. Genesis 3:15. ఆదికాండం 3:15. And I will put enmity between thee and the woman, నీ and సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడం మీద కొట్టుదు అని చెప్పెను. Lord Jesus Christ was prophesied to be born of a woman. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానంగా వస్తాడని ఇదివరకే ప్రవచించబడింది. To redeem humans. మనుషులందరినీ విమోచించడానికి. Isaiah chapter 7 verse 14. యెషయా గ్రంథము 7:14. We all know this reference. మనకందరికీ ఈ మాట తెలుసు. Lord Jesus Christ was promised to be born of a virgin. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కన్యకి పుడతాడని ప్రవచనం చెప్పబడింది. Therefore shall we all. అందరం కలిసి 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. Yes, a virgin shall conceive and bear a son. అక్కడ కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. This is what has exactly happened in the New Testament. ఇదే ఉన్నట్టుగా నూతన నిబంధనలో అక్షరాల నెరవేరింది. If you go to Matthew's Gospel chapter 1 మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి వస్తే and verse 23, 23లో there we see that behold a virgin shall be with child and bring forth a son, and it's written there. 22-23 ఉన్నాయి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతను ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగెను. It's fulfilled in Lord Jesus Christ in the New Testament. యేసుక్రీస్తు ప్రభువునందు నూతన నిబంధనలో అదే అక్షరాల నెరవేరింది. Whatever God promised that is going to send somebody into the humankind, when God said that I am going to send the Savior into the humankind, he performed his word and the Savior came. ఏదైతే అది వరకు దేవుడు సెలవిస్తూ వచ్చినాడో మనుషుల్లోనికి
రక్షకుని నేను పంపిస్తాను, ఒక మనిషిని పుట్టిస్తానని చెప్పినప్పుడు అక్షరాల అది నెరవేరుతూ జరిగింది. Luke 1:35. లూకా సువార్త 1వ అధ్యాయము And 35వ వచనం, second part. రెండో భాగం. Therefore also, altogether. అందరం కలిసి రెండో. Therefore also that holy thing which shall be born of పరిశుద్ధాత్మ thee shall be సర్వోన్నతుని called the శక్తిని Son of కనుక God. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. Yes, the Son who is born to Mary is the Son of God. ఎవరు మరియకు పుట్టిన కుమారుడు దేవుని కుమారుడు. We are not worshipping somebody who is a man. అయితే ఎవరో మనుషుడిగా ఉన్న వ్యక్తిని మనం ఆరాధించట్లేదు కానీ We are worshipping the Son of God himself. స్వయంగా దేవుని కుమారుణ్ణే మనం ఆరాధిస్తున్నాం. People who do not know about Lord Jesus Christ will only see his humanity and accuse us that we are doing some human worship. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని గురించిన అవగాహన ఉండదో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక సాధారణంగా మనుషుల్ని వీలుగురు ఆరాధిస్తున్నారు అని మన మీద ఏదో ఒకటి నింద మోపుతూ ఉంటారు. But it's only a part of the nature of Lord Jesus Christ. Humanity is a part, and he had to become human in order to redeem us humans. అయితే మానవత్వం అనేది యేసుక్రీస్తు వారిగా ఉన్న గుణ లక్షణాల్లో అది ఒకటి మాత్రమే. ఆయన ఆ రీతిగా మనల్ని విమోచించడానికి మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. A non-human cannot redeem a human. ఒక మనుషుడు కానటువంటి వాడు మనుషుని విమోచించలేడు. That is why Lord Jesus became a human to redeem us. అందుకే యేసు ప్రభువారు మనల్ని విమోచించడానికి మనుష్య ఆకారంలో వచ్చాడు. Number 2, రెండవది Romans 1:3. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. I will read. Concerning his son Jesus Christ our Lord, which was made of the seed of David according to the flesh. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనకి 7 వరకు కలిసి ఉన్నాయి. It's in the middle. మధ్యలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఈ యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను దేవుని కుమారుడుగాను నిరూపింపబడెను. మధ్యలో Jesus Christ was prophesied to be born in the lineage of David. దావీదు యొక్క సంతానంలో యేసు ప్రభు వస్తాడని ముందుగానే ప్రవచించబడింది. And so Lord Jesus Christ was born of the lineage of David. అందుకని దావీదు సంతానముగా యేసు ప్రభు వారి లోకంలో పుట్టినాడు. Romans chapter 9 and verse 5. రోమిలకు రాసిన పత్రిక 9:5. Whose are the fathers of whom are concerning the flesh Christ came, who is over all, God bless forever. Amen. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. Lord Jesus Christ came from the same lineage of the fathers of Abraham, of Isaac, of David. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అబ్రహాము, ఇసాకు, దావీదు ఆ వంశావళిలోనే పుట్టినాడు. Because it was promised in the Old Testament that he has to follow this genealogy. ఎందుకంటే పాత నిబంధనలో ఇదే వంశావళిని అనుసరించి రావాల్సి ఉన్నది అని ప్రవచనం చెప్పబడింది కాబట్టి. So he is not a simple man who suddenly came up and said, I am a prophet, I am a God, believe me. No. అంటే ఆయన ఏదో ఉన్నపాటున ప్రత్యక్షమైపోయి నేను ప్రవక్తని లేదా దేవుని ఎదురు నుండి వచ్చిన అని చెప్పిన వ్యక్తి కాదు. He came according to the promises. చెప్పబడిన వాగ్దానాలను అనుసరించి వచ్చినాడు. He came exactly in the same lineage and genealogy in which he was prophesied to be born. ఏ యొక్క వంశావళిలో రావాల్సి ఉన్నది అని ప్రత్యక్షంగా ఆయన గురించి ప్రవచనం చెప్పబడిందో అదే వంశావళిలో నుంచి ఆయన వచ్చాడు. Number 3, రెండవది Hebrews chapter 2 హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 17. 17వ వచనం. Hebrews 2:17. హెబ్రీ 2:17. All together. అందరం కలిసి. Wherefore, కావున in all ప్రజల things, పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. he was made like unto his brethren. ఆయన సహోదరుల వంటి వారిలో ఒకటిగా చేయబడుతూ వచ్చాడు. First we have seen his humanity, మట్టుగా ఆయన యొక్క మానవత్వాన్ని చూసాం. that he is a human like us. మన వంటి స్వభావం కలిగిన మనుషుడిగా వచ్చాడు. Number 2, we have seen his genealogy, రెండవది ఆయన వంశావళి చూసాం. that he has come according to the promises as a prophesied, promised Messiah. ఏ రీతిగా ప్రవచించబడినాడో అటువంటి మెస్సయ్యగా ఆయన దిగి వచ్చినాడు. Number 3, we are seeing his identity. మూడవదిగా ఆయన యొక్క గుణ లక్షణం చూస్తూ వస్తున్నాం. He is made like unto his brethren. ఆయన యొక్క సహోదరులలో ఒక్కడు వంటి ఆడుగా కావాల్సి వచ్చింది. He is made like one of us.
ఆయన మనలో ఒకటి వంటి వాడుగా అయినాడు. And he calls us as his own brethren. ఆయన మనల్ని అందరినీ తన సహోదరులుగా పిలుస్తున్నాడు. He doesn't say that you are lower grade creatures, I am God. He doesn't say that. నేను దేవుణ్ణి, మీరు తక్కువ శ్రేణికి చెందినటువంటి వారని ఆయన ఎప్పుడు చెప్పట్లేదు. In fact, if he says that, that's absolutely right. We are lower grade creatures. He is God himself. ఒకవేళ ఆయన అలా చెప్పినా సరే అది సరి అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుడు, మనం తక్కువ వారమే. That's what the gods of the nations do generally. అదే లోకంలో ఉన్న ఇతర దేవుళ్ళు చెప్పే విషయాలు. They say we are great, you are just lower grade creatures. మేము గొప్పవాళ్ళమే, మీరు తక్కువ స్థాయికి చెందిన వాళ్ళని. But here God's Son of God himself says, you are my brethren. ఇది అక్కడ దేవుడు కుమారుడు స్వయంగా తానే సెలవిస్తున్న మాట, మీరు నా సహోదరులు. Why? ఎందుకు? Chapter 2 and verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. All together. అందరం కలిసి. For as much then as the children are పిల్లలు partakers of flesh రక్తమాంసములు and blood, గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. why he took part in the flesh and blood? ఎందుకు రక్తమాంసంలో పాలివాడయ్యాడు? To destroy him that has power of death, that is the devil. అపవాదిని, మరణం యొక్క బలము గల అపవాదిని నశింప చేయటానికి. Yes, that is the reason the word of God says that he became flesh and blood. అందుకోసమే ఆయన రక్తమాంసముల్లో పాలివాడైనాడు. 2 Timothy chapter 1 and verse 10. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము Verse 10. 10వ వచనం. I will read. But is now made manifest by the appearing of our Savior Jesus Christ, who hath abolished death and hath brought life and immortality to light through the gospel. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు, తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచి, క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. Yes, Lord Jesus Christ abolished death. యేసు క్రీస్తు ప్రభువారు మరణాన్ని నిరర్ధకం చేశాడు. Now those who are identifying themselves as his brethren have no death. కాబట్టి ఎవరైతే ఆయన యొక్క సహోదరులని తమను తాము పిలుచుకుంటున్నారో అట్టి వారికి మరణము లేదు. And those who are his own brethren, the believers in Lord Jesus Christ, on them the power of the evil one is not there. అంతేకాదు, ఎవరైతే తన సహోదరులను మీరు పిలుచుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఆ యొక్క మరణం బలం గలవాని అధికారం కింద ఉండే అవకాశం లేదు. So Lord Jesus Christ, he took the form of human being and he came in the flesh and blood in order to redeem us from the power of the evil one and to abolish death on us. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మరణం యొక్క బలం గలవాన్ని, అంటే అపవాదిని నశింపు చేయటానికి, ఆ తర్వాత మమ్మల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములో పాలువాడైతే వచ్చినాడు. We have seen few things. కొన్ని విషయాలు చూసాం. Number 1, మొదటిది, he has come, we have seen about his humanity. ఆయన యొక్క మానవ నైజము గురించి చూసాం. Number 2, we have seen about his genealogy. ఆ తర్వాత ఆయన యొక్క వంశావళిని చూసాం. Number 3, we have seen about his identity in the flesh of in the form of flesh and blood. ఆ రక్తమాంసంలో కూర్చున్న వ్యక్తిత్వాన్ని మనం చూస్తూ వచ్చాం. Now let us see about his humility. తర్వాత ఆయన దీనత్వాన్ని చూస్తాం. Philippians chapter 2 and verse 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. All together. అందరం కలిసి ఫిలిప్పీ 2:7. But made మనుషుల himself పోలికగా of no పుట్టి reputation. దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. Yes, Lord Jesus Christ made himself of no reputation. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. Son of God, when he was born on this earth, he came without glory and made himself of no reputation. దేవుని కుమారుడు ఈ యొక్క భూలోకానికి వచ్చినప్పుడు ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేకుండా, రిక్తునిగా, మహిమ లేకుండా పుట్టినాడు. He is God himself. చూస్తే ఆయన దేవుడు స్వయంగా. He is the word of God himself. ఆయన దేని యొక్క వాక్యంగా ఉన్నాడు. And through him and by him all the visible things are made in earth and in heaven. పరలోకమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, కనబడినవి కనబడనివి అన్నీ ఆయన మూలముగా, ఆయన ద్వారానే కలిగినవి. But he came to this earth as a man having no reputation at all. అయితే భూలోకానికి వచ్చినప్పుడు ఒక మనుషునిగా, ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేకుండా రిక్తునిగా వచ్చాడు. As a simple human being. చాలా సాధారణమైన మానవుడిగా వచ్చాడు. In order to redeem us. మనల్ని విమోచించడానికి. That is his humility. అది ఆయన యొక్క దీనత్వం. And Isaiah chapter 52 యెషయా గ్రంథము 52 and verse 14. 14. In order to save us, what did he become? మనల్ని రక్షించినట్టానికి ఆయన ఏమయ్యాడు? 52 యెషయా గ్రంథము 14. All together. అందరం కలిసి. As many were astonished at thee,
Shall we all read together? మనం అందరం కలిసి 52:14 నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం పొందితిరో. Shall we go to 2 Corinthians chapter 8? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 8వ Corinthians అధ్యాయము chapter 8 and verse 9. 2 కొరింథీ 8:9. 2 Corinthians chapter 8 and verse 9. 2 కొరింథీ 8:9. For ye know the మరి grace of మన our ప్రభు Lord అయిన Jesus Christ, యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. yes, his visage was marred, ఆయన ముఖము వికారం ఉండింది, and he became poor for us, మన నిమిత్తమై దీనుడు దరిద్రుడిగా అవుతూ వచ్చినాడు, so that we may inherit the kingdom of God. తద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునేటట్లు He made himself so humble. అంతగా తను తాను తగ్గించుకున్నాడు. That is his humility. అది ఆయన యొక్క దీనత్వం. And beyond that, he made himself a curse for us. దానికంటే మించినదిగా మన కోసం శాపముగా ఆయన అయిపోయినాడు. Galatians chapter 3 and verse 13. గలతీయులకు రాసిన పత్రిక 3:13. Galatians chapter 3 and verse 13. గలతీ 3:13. I will read. Christ hath redeemed us from the curse of the law, being made a curse for us. For it is written, cursed is everyone that hangeth on a tree. మధ్యలో నుంచి మనకు రాయబడింది, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడినది. Christ became a curse for us. క్రీస్తు వారు మన నిమిత్తమై శాపమైపోయినాడు. God himself, Son of God himself, becoming a curse. దేవుని కుమారుడు స్వయంగా తానే మన నిమిత్తమై శాపగ్రాహిగా అయినాడు. That is his love. అది ఆయన ప్రేమ. Why? Because he wanted to redeem us. ఎందుకు? ఆయన మనల్ని విమోచించాలని ఆశపడ్డాడు. 2 Corinthians chapter 5 and verse 21. 2 కొరింథీ 5:21. All together. అందరము కలిసి, For he that ఎందుకనగా made him, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. God's Son himself became sin for us. దేవుని కుమారుడు తానే మన కొరకు పాపముగా చేయబడ్డాడు. He knew no sin. ఆయన పాపము ఎరుగనటువంటి వాడు. 1 Peter chapter 2 verse 22. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. 1 Peter chapter 2 and verse 22. మొదటి పేతురు 2:22. All together. అందరం కలిసి, Who did ఆయన no పాపము sin, neither చేయలేదు, was guile found in ఆయన his mouth. నోటను ఏ కపటమును కనబడలేదు. There is no sin in him. ఆయన యందు పాపమే లేదు. He did no sin. ఆయన పాపము చేయలేదు. Hebrews chapter 2 and verse 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. Hebrews chapter 2 and verse 9. హెబ్రీ 2వ అధ్యాయము 9వ వచనం. All together. అందరం కలిసి, But we see దేవుని Jesus కృప was వలన made a little ఆయన lower. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూచుచున్నాము. Yes, by the grace of God should taste death for every man. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు He became a substitution for every man. మన ప్రతి మనుషునికి ప్రతిగా ఆయన ఎంచబడ్డాడు. Sinless God became sin for us. పాపము లేనటువంటి వాడు పాపరహితుడు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. God who can impose curse upon human beings became the cursed one. మనుషుల మీద శాపమును కుమ్మరించగలిగినటువంటి వాడు ఆయనే మనుషుల కొరకు శాపముగా అయిపోయినాడు. Why should he taste death on the cross? ఎందుకు ఆయన శిలువ మీద మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది? Because he loved us. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. Because he wanted to redeem us from all sins. మన పాపములన్నిటి నుంచి ఆయన మనల్ని విమోచించాలని ఆశపడ్డాడు. 1 John chapter 3 and verse 5. మొదటి యోహాను 3:5. All together. అందరం కలిసి, And ye know that పాపములను he was తీసివేయుటకై manifested to ఆయన take away our ప్రత్యక్షమాయనని sins. మీకు తెలియను, ఆయన యందు పాపమేమియూ లేదు. He came, Lord Jesus came and he manifested in flesh in order to take away our sins. ఆయన యేసుక్రీస్తు ప్రభువు రక్తమాంసంలో ఎందుకు పాలువాడై వచ్చినాడంటే పాపములను తీసివేయటానికి. That is the reason why Lord Jesus came into this world. అందుకే ప్రభువారు యేసు ప్రభువారి లోకానికి వచ్చినాడు. And in him is no sin. ఆయన యందు పాపమేమియూ లేదు. He is such a holy one. అటువంటి పరిశుద్ధుడు. He took part in our humanity.
ఆ మానవ రూపంలో వచ్చినాడు. He came in the genealogy of the prophesied ones. అది వరకే ప్రవచించబడిన వంశావళిలో నుంచే వచ్చాడు. He identified himself with his brethren. తన సహోదరులో ఒక్కడిగా ఎంచబడ్డాడు. He made humble and left all his glory and became of no reputation. ఆయన సమస్త మహిమను సంపూర్ణంగా త్యజించుకొని దీనుడై రిక్తుడిగా చేసుకున్నాడు. He took upon himself the ignominy of being the curse. ఆయన మీద ఆయన శాపగ్రాహిగా ఉండటానికి తను అనుమతించుకున్నాడు. Thereby he became a substitution for us. తద్వారా మనకు ప్రతిగా మనకు బదులుగా ఆయన తాను నియమించుకున్నాడు. Let's come back to 1 Timothy chapter 3 and verse 16. మరలా తిరిగి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 దగ్గరికి వద్దాం. All together. అందరం కలిసి. And without controversy, నిరాక్షేపముగా great is the mystery of దైవభక్తిని గుర్చిన godliness. మర్మము God was గొప్పదైనది. manifest in ఆయన the flesh. శరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలు కనబడను, రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. God was manifest in the flesh, దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. justified in the spirit, నీతిమంతుడనే ఆత్మ విషయంలో తీర్పు పొందినాడు. seen of angels, దేవదూతలు కనబడ్డాడు. preached unto the Gentiles, అన్యులకు ప్రకటన చేయబడ్డాడు. believed on in the world, లోకమందు నమ్మబడినాడు. received up into glory. మరలా తిరిగి ఆరోహణుడై మహిమలోకి This తీర్చబడ్డాడు. is the mystery of godliness. ఇది దైవభక్తిని గూర్చిన మర్మముగా ఉంది. Many people don't know this mystery. ఈ యొక్క మర్మము ఇంకా అనేక మంది తెలుసుకోలేకపోయినా People want only outward show. బాహ్యంగా కనబడేదే వారికి కావాలి. People want the outward show of a deity, అదే లేకపోతే ఒక దేవత రూపముగా కనబడాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. but they don't know what is real godliness, అయితే నిజమైన దైవభక్తి అనేది వారికి తెలియబట్టలేదు. what God had done for us. దేవుడు మన పక్షంగా ఏం చేశాడో. As children of God who know the true heavenly Father, the true and only existing only one God, Jehovah, దేవుని పిల్లలముగా నిజమైన పరలోకపు తండ్రి, నిజమైన దేవుడైన యెహోవాను మనం ఎరిగినటువంటి వారు. let us worship our heavenly Father God Jehovah through his Son Lord Jesus Christ, who appeared and manifested himself as a human being to redeem us from all our sins. కాబట్టి ఈ దేవుడైన యెహోవాను యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే మన పాపంలో నుండి మనల్ని విమోచించి పరిశుద్ధులుగా చేయడానికి మనుష్యుని రూపంలో ఈ లోకానికి దిగి వచ్చినాడో ఆయన నామం ద్వారా మనం తండ్రి అయిన దేవుని యెహోవాను ఆరాధిస్తాం. Let us thank the heavenly Father for saving us through the substitutionary work of Lord Jesus Christ his Son. కాబట్టి మనకి ప్రతిగా మనకి బదులుగా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ యొక్క కార్యం ద్వారా పరలోకపు తండ్రిని మనం ఆరాధిస్తాం. May our heavenly Father give us such a kind of grace to worship him in spirit and in truth. ఆత్మతోనూ సత్యముతోనూ మారితిగా ఆ ప్రభుని ఆరాధించినట్లు దేవుడు మనకందరికీ కృపను అనుగ్రహించునుగాక.